ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతాప్ రెడ్డి మద్దతు తెలిపారు. తమ రంగాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలకు కాలుష్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. పరిశ్రమను వెంటనే గ్రామం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి హాజరై గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పరిశ్రమ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను భయపడిస్తుండొచ్చు, ఒక మాట చెప్తున్నా, నాకు ఈ రోజు భయప్రాంతంలో గుర్తు చేస్తుండొచ్చు. ఊరు కోసం నేను చావడానికి సిద్ధం, ఊరు కోసం నేను ఊరు కాకపోతే నేను చావడానికి సిద్ధం, మీరంతా కూడా సిద్ధమే. ఇంకా సిద్ధంగా ఉండే ఊరు బాగుపడాలంటే మనం ఒక 10 మంది బతుకుతారంటే ఒకరు చావడానికి సిద్ధంగా ఉన్నామంటే ఊరు కోసం నేను చావడానికి సిద్ధం, మీరంతా సిద్ధమా? తమ్ముళ్ళకి కూడా మాకు ధన్యవాదాలు. ఎందుకంటే కంపెనీ గురించి మేము పడుతున్న బాధ అనేది అందరికి తెలిస్తేనే, మా బాధ అనేది అందరికి తెలిస్తేనే మంచి కోసం అనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దానికి మా ఊరు గురించి పట్టించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా ఇంట్లో ఇవి మా అత్తమ్మ మా అమ్మున్నది. ఈరోజు ఒక ఇంట్లో నష్టం జరిగితే ఊరందరికీ నష్టం జరిగినట్టే, మన ఇంట్లో నష్టం జరిగితే పొరింట్లో జరిగినట్టే. ఇప్పుడు మనది మన ఇల్లు అనుకుంటే మొత్తం ఊరంతా కదిలి రావచ్చు. దానికి ఇవి మా అత్తమ్మ ఈ కంపెనీ వేయడం వలన 2 సార్లు 2 గడ్డలు మేము ఆపరేషన్ తో తీయడం జరిగింది. ఊరందరికీ కూడా ఈ విషయం తెలుసు. అదే పొన్నమైన లక్ష్మక్క, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె కంపెనీలో పనిచేసి క్యాన్సర్ కు గురై చనిపోయింది. మరి మనమందరం కూడా అట్లనే క్యాన్సర్ గడ్డలు తెచ్చుకుందామా? ఇప్పుడు మా అత్తమ్మకి 2 ఆపరేషన్లు అయినాయి. 2 ఆపరేషన్లు మీ ఊర్లో ఏం కంపెనీ ఉంటది, మీ ఊర్లో ఏం తయారైతుంది, మీరు ఏం నీళ్ళు అవుతారని చెప్పేసి గాంధీ హాస్పిటల్ లో డాక్టర్స్ అడిగితే ఇంత డబ్బాలలో తీస్తే నల్లగా ఈమె కట్ల నుంచి వెళ్ళింది, పొగ లెక్కల వెళ్తుంది. మరి మనమందరం కూడా దానికోసమే బలైపోదామా? మరి కంపెనీ మూసేసుకుందామా? దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నలు, చెల్లెలు, అక్కలు అందరూ కూడా కూర్చొని పరిష్కరించుకుందాం. పోలీస్ అన్నలకు కూడా మేము మంచి మర్యాద మంచిగా మేము చెప్తున్నాం. పోలీస్ అన్నలు మేము ఈ రోజు ప్రతాప్ అన్న గారికి, బాలరెడ్డి అన్న గారికి, ప్రత్యేకంగా మా ఊరు గురించి పొరుగు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పాదాభివందనం తెలియజేసుకుంటాం. ఎందుకంటే మా ఊళ్ళో
ఇట్లా నడుస్తాడు నోళ్ళు కాళ్ళు చేతులు వంకర తింకర మాకు ఏం లేదు మరి ఉన్నది అనుకున్నాము నీళ్ళు పోతే మొత్తం పంటలు ఉంది చేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అర్థమే నిర్ణయం తీసుకున్నాం. మనం ముందుకు పోతాం తప్ప వెనుక అడుగేయం. నేను గతంలో కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రజల కోసమే పోరాటం చేస్తా. మల్లన్న సాగర్ లో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ప్రజల కోసం పోరాటం చేస్తా. ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. 200 పింఛను 2000 కావాలని పోరాటం చేసిన. 2000 ఉన్నటువంటి ఖాతాలో 8000 కావాలని పోరాటం చేసిన. 400 వరకు 1200 కావాలని ఆ రోజు కొట్లాడినా. ప్రతి దాని మీద కొట్లాడుకుంటూ వస్తున్నా. అధికారం ఉంటేనే ప్రజలలో ఉన్నాం. అధికారం లేకుండా కూడా ప్రజల మధ్యన ఉండడమే మన లక్ష్యం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంతమంది దౌర్బాజీ కాదు, కొంతమంది కంపెనీకి లాలొచ్చిపోతే ఇలా చెత్త గౌరవం ఆగమైపోతుంది, రంగాయి పెళ్లి ఆగమైపోతుంది, మా అక్క చెల్లెలు ఆగమైపోతారు. పుట్టే బిడ్డలకు సరిగ్గా వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటది. ఈ ఊళ్ళో మనుషులు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఆ రోజు స్నానం చేయరు, ఆ రోజు వండుకోరు. ఈ ఊళ్ళో ఉన్న బోర్ల నీళ్ళు తాగితే అన్నం ఉడికితే కర్రీ అవుతుంది. నీళ్లు తాగితే కురుపులు వస్తాయి, స్నానం చేస్తే దుర్గ వస్తుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అగర్వాల్ కూడా ఆలోచించాలి. ఆయనకు 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఇట్లాంటి 10-20 ఫ్యాక్టరీలు ఉండవచ్చు. కానీ రంగాపల్లిలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కదా, మా పేద తమ్ముళ్ళు కదా, ఈ పేద అక్క చెల్లెలు కదా, వీళ్ళ జీవితం కోసం నువ్వు ఆలోచించవా? అగర్వాల్ నువ్వు సంపాదించుకుంటే నీ కుటుంబం బతుకుతుండొచ్చు, నీ మన కొడుకు బతకొచ్చు, నీ మన్మలు బతకొచ్చు. కానీ ఇలా వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దానికోసమే నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, బతిలాడినా అమ్మా నువ్వురా, ఈవినింగ్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా గ్రామ పంచాయతీ నడిపొట్లో పెట్టాలి, ఊళ్ళందరూ రావాలి, ఊళ్ళందరికీ ఏమంటాము ఎంఎస్ ఫ్యాక్టరీ ఉండాలా అని అడిగినప్పుడు వద్దంటారా ఉండమంటారా? వద్దంటారా? వద్దా ఉండవా? మరి కలెక్టర్ గారు కూడా గిట్లనే అడగాలి. అడిగి రంగాయపల్లి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని, రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా పార్టీలు ముఖ్యం కదమ్మా. ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. నాకు కావాల్సింది ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాకు ఏ పార్టీతో పంచాయతీ లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ ఫ్యాక్టరీ పోవాలని కొట్టాడు. నేను మన మల్లన్న సభలో కొట్లాడుతున్నప్పుడు నేను వెంబగడ్డికి పోయినా. ఇట్లా ఒక 2-3 వేల మంది పోలీసులను పెట్టుకుంటా కూడా చిన్న నిర్ణయం తీసుకున్నాం. మనం ముందుకు పోతాం తప్ప వెనుక అడుగేయం. నేను గతంలో కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రజల కోసమే పోరాటం చేస్తా. మల్లన్న సాగర్ లో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ప్రజల కోసం పోరాటం చేస్తా. ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన. 200 పింఛను 2000 కావాలని పోరాటం చేసిన. 2000 ఉన్నటువంటి ఖాతాలో 8000 కావాలని పోరాటం చేసిన. 400 వరకు 1200 కావాలని ఆ రోజు కొట్లాడినా. ప్రతి దాని మీద కొట్లాడుకుంటూ వస్తున్నా. అధికారం ఉంటేనే ప్రజలలో ఉన్నాం, అధికారం లేకుండా కూడా ప్రజల మధ్యన ఉండడమే మన లక్ష్యం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంతమంది దౌర్బాజీ కాదు, కొంతమంది కంపెనీకి లాలొచ్చిపోతే ఇలా చెత్త గౌరవం ఆగమైపోతుంది, రంగాయి పెళ్లి ఆగమైపోతుంది, మా అక్క చెల్లెలు ఆగమైపోతారు. పుట్టే బిడ్డలకు సరిగ్గా వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటది. ఈ ఊళ్ళో మనుషులు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఆ రోజు స్నానం చేయరు, ఆ రోజు వండుకోరు. ఈ ఊళ్ళో ఉన్న బోర్ల నీళ్ళు తాగితే అన్నం ఉడికితే కర్రీ అవుతుంది. నీళ్లు తాగితే కురుపులు వస్తాయి, స్నానం చేస్తే దుర్గ వస్తుంది.
మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అగర్వాల్ కూడా ఆలోచించాలి. ఆయనకు 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఇట్లాంటి 10-20 ఫ్యాక్టరీలు ఉండవచ్చు. కానీ రంగాయపల్లిలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కదా, మా పేద తమ్ముళ్ళు కదా, ఈ పేద అక్క చెల్లెలు కదా, వీళ్ళ జీవితం కోసం నువ్వు ఆలోచించవా? అగర్వాల్ గారు నువ్వు సంపాదించుకుంటే నీ కుటుంబం బతుకుతుండొచ్చు, నీ మన కొడుకు బతకొచ్చు, నీ మన్మలు బతకొచ్చు. కానీ ఇలా వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దానికోసమే నేను మొన్న కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, బతిరాడిన అమ్మా నువ్వు రా, ఈవినింగ్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా గ్రామ పంచాయతీ నడిబొట్లో పెట్టాలి, ఊళ్ళందరూ రావాలి, ఊళ్ళందరికీ అందరు ఏమంటాము ఎంఎస్ ఫ్యాక్టరీ ఉండాలా అని అడిగినప్పుడు వద్దంటారా ఉండమంటారా? వద్దంటారా? వద్దా ఉండాలా? మరి కలెక్టర్ గారు కూడా గిట్లనే అడగాలి. అడిగి రంగాయపల్లి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని, రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా, పార్టీలు ముఖ్యం కాదమ్మా, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నాకు కావాల్సింది ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాకు ఏ పార్టీతో పంచాయతీ లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. ఈ ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ ఫ్యాక్టరీ పోవాలని కొట్టాలి. నేను మన సోమవారం కాకుండా మళ్ళీ సోమవారం నాడు ఒక 300 మందితోని కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ లోపల కలెక్టర్ గారు వచ్చి హీరింగ్ చేస్తే చాలా సంతోషపడి ఆమెకు సన్మానం చేస్తాం. కాకుంటే మళ్ళొక్కసారి కూడా కలెక్టర్ గారిని కలిసి మా గ్రామానికి రమ్మని చెప్తాం. రంగాయపల్లికి వచ్చి ఇక్కడి గ్రామ ప్రజల యొక్క బాధలు వినండి, ఇక్కడి గ్రామ ప్రజల యొక్క కష్టాలు చూడండి, చూసి అగర్వాల్ కంపెనీ ఇమీడియట్ గా ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తానికి ఫైళ్లు కదిలియాలని చెప్పి నేను కలెక్టర్ గారికి 2 చేతుల దండం పెట్టి వేడుకుంటున్నా. దయచేసి కలెక్టర్ గారు మీ చేతుల్లో ఉంది, ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి కదిలించాలి. పోలీసు వాళ్ళు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు గుంపులుగా రాకండి, మీరు బెదిరియకండి, మీరు కేసులు పెట్టకండి. మీకు కూడా కుటుంబాలున్నాయి, మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలే, రంగాయ పిల్లలు కూడా మీ పిల్లలే అనుకొని మీరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్ మిత్రులను కూడా కోరుకుంటున్నా, సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా. మీరంతా కూడా రంగాయపల్లి గ్రామానికి రండి, ప్రతి మనిషిని కదిలియండి. వాళ్ళకున్న కష్టాలు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి అధికారుల దృష్టికి వచ్చే విధంగా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. గ్రామస్తులు, మా అక్క చెల్లెలు, ప్రెస్ మిత్రులు అందరు కూడా హృదయపూర్వకంగా గ్రామం పక్కనే ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేస్తారు. నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేసినప్పుడు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుండి స్క్రాప్ స్టీల్ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ స్టీల్ చేసి ప్రభుత్వానికి జిఎస్టీ కట్టకుండా ప్రభుత్వానికి జిఎస్టీ ఎగబెట్టి లక్షల కోట్లు, లక్షల రూపాయలు కోట్లలో ప్రభుత్వానికి జిఎస్టీ ఎగబెడతా ఉన్నాడు. అదే కాకుండా 20 సంవత్సరాలుగా రంగాయపల్లి గ్రామంలో స్టీల్ కంపెనీ రావడం వల్ల అది గ్రామం పక్కనే స్టీల్ కంపెనీ నిర్మాణం చేసుకున్నాను. దానిలో నుండి స్టీల్ మెల్ట్ అవుతున్నప్పుడు యాష్ వస్తుంది. ఆ యాష్ కూడా ఈ గ్రామం నిండా పడుతుంది. ఈ గ్రామంలో వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే కూడా తెల్లవేసరికి బొగ్గైపోతుంది. పంటలు వేసుకుంటే కాలుష్యంతో నిండిపోతున్నాయి. కూరగాయలు తినలేరు, గాడి వండించుకోలేరు, బట్టలు ఉతకలేరు, స్నానం చేయలేరు. కడుపులో బిడ్డ కడుపులోనే మాయమైపోతుంది, గుడ్డలు అయిపోతుండ్రు, లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీస్ పోతున్నాయి, హార్ట్ పోతుంది, ఆర్గాన్ అంతా దెబ్బతింటుంది. కడుపులో ఉన్నటువంటి పిల్లలు వికలాంగులుగా పెళ్లి గ్రామంలో స్నానాలు చేయరు, అన్నం వండుకోరు. ఆ పరిస్థితి ఉన్నది.
కాబట్టి నేను ఈ గ్రామస్తులందరి కోరిక మేరకు అన్నా నా దగ్గరికి వచ్చారు. హియరింగ్ జరుగుతుంది. హియరింగ్ లో పోలీసు వాళ్ళు అగర్వాల్ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కైపై గ్రామస్తుల్ని ఊళ్ళకి రాణిస్తలేరు. బయట మనుషులు తీసుకొచ్చుకొని హియరింగ్ జరుపుతున్నారని నాకు చెప్పారు. నేను ఆ రోజు వచ్చిన అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలుసు. అరెస్ట్ చేస్తే నేను మళ్ళీ గ్రామంలోకి వచ్చా. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు గ్రామానికి రండి, మా వెంట నిలబడండి. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కంపెనీ ఎక్స్టెన్షన్ వద్దు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి రిమూవ్ చేయండి. ఈ కంపెనీ అడవి పక్కన పెట్టాల్సినటువంటి కంపెనీ ఊరు మధ్యలో పెట్టిండ్రు, ప్రజలకి నష్టం చేస్తుండ్రు, ప్రజలకి ఇబ్బందిగా ఉంది అన్నటువంటి ఆ లక్ష్యంతో ఇక్కడికి వచ్చా. ఇవాళ కూడా నేను అగర్వాల్కి హెచ్చరిస్తా ఉన్నా, మీరు సీరియస్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాడిచ్చే లాలూచి 9ని వాడిచ్చే తాబేదారుకు మారకండి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజమాన్యం నీతిగా నిజాయితీగా రండి. పొల్యూషన్ కంట్రోల్ అయిందా లేదా చూడండి. ఇక్కడ గ్రామ ప్రజల యొక్క కష్టాలు చూడండి. అదే కాకుండా కలెక్టర్ గారు కూడా మనం మెమో ఇచ్చాం. రంగాయపల్లి ముందుగా మా బిఆర్ కుటుంబ సభ్యులు, రంగాయపల్లి గ్రామస్తులు, మా అక్క చెల్లెళ్ళు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రంగాయపల్లి గ్రామం పక్కనే ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేస్తారు. నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేసినప్పుడు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుండి స్క్రాప్ స్టీల్ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ స్టీల్ చేసి ప్రభుత్వానికి జిఎస్టీ కట్టకుండా ప్రభుత్వానికి జిఎస్టీ ఎగబెట్టి లక్షల కోట్లు లక్షల రూపాయలు కోట్లల్లో ప్రభుత్వానికి జిఎస్టీ ఎగబెడతా ఉన్నాడు. అదే కాకుండా 20 సంవత్సరాలుగా రంగాయపల్లి గ్రామంలో స్టీల్ కంపెనీ రావడం వల్ల అది గ్రామం పక్కనే స్టీల్ కంపెనీ నిర్మాణం చేసుకున్నాను. దానిలో నుండి స్టీల్ మెల్ట్ అవుతున్నప్పుడు యాష్ వస్తుంది. ఆ యాష్ కూడా ఈ గ్రామం నిండా పడుతుంది. ఈ గ్రామంలో వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే కూడా పిల్లలసరికి బొగ్గైపోతుంది. పంటలు వేసుకుంటే కాలుష్యంతో నిండిపోతున్నాయి. కూరగాయలు తినలేరు, గాడి వండించుకోలేరు, బట్టలు ఉతకలేరు, స్నానం చేయలేరు. కడుపులో బిడ్డ కడుపులోనే మాయమైపోతుంది. గుడ్డలు అయిపోతుండ్రు, లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీస్ పోతున్నాయి, హార్ట్ పోతుంది, ఆర్గాన్ అంతా దెబ్బతింటుంది. కడుపులో ఉన్నటువంటి పిల్లలు వికలాంగులుగా పుడుతున్నారు. మిషన్ భగీరథ వాటర్ రాకుంటే రంగాయపల్లి గ్రామంలో స్నానాలు చేయరు, అన్నం వండుకోరు. ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఈ గ్రామస్తులందరి కోరిక మేరకు అన్నా నా దగ్గరికి వచ్చారు. హియరింగ్ జరుగుతుంది. హియరింగ్ లో పోలీసు వాళ్ళు అగర్వాల్ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కైపై గ్రామస్తుల్ని ఊళ్ళకి రాణిస్తలేరు. బయట మనుషులు తీసుకొచ్చుకొని హియరింగ్ జరుపుతున్నారని నాకు చెప్పారు. నేను ఆ రోజు వచ్చిన అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలుసు. అరెస్ట్ చేస్తే నేను మళ్ళీ గ్రామంలోకి వచ్చా. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు గ్రామానికి రండి, మా వెంట నిలబడండి. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కంపెనీ ఎక్స్టెన్షన్ వద్దు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి రిమూవ్ చేయండి. ఈ కంపెనీ అడవి పక్కన పెట్టాల్సినటువంటి కంపెనీ ఊరు మధ్యలో పెట్టిండ్రు, ప్రజలకి నష్టం చేస్తుండ్రు, ప్రజలకి ఇబ్బందిగా ఉంది అన్నటువంటి ఆ లక్ష్యంతో ఇక్కడికి వచ్చా. ఇవాళ కూడా నేను అగర్వాల్కి హెచ్చరిస్తా ఉన్నా, మీరు సీరియస్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాడిచ్చే లాలూచి 9ని
వాడిచ్చే తాబేదారుకు మారకండి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజమాన్యం నీతిగా నిజాయితీగా రండి. పొల్యూషన్ కంట్రోల్ అయిందా లేదా చూడండి. ఇక్కడ గ్రామాల ప్రజల యొక్క కష్టాలు చూడండి. అదే కాకుండా కలెక్టర్ గారు కూడా మనం మెమో ఇచ్చాం. మళ్ళీ కూడా రేపటి సోమవారం కాకుండా మళ్ళీ సోమవారం నాడు ఒక 300 మందితోని కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ లోపల కలెక్టర్ గారు వచ్చి హీరింగ్ చేస్తే చాలా సంతోషపడి ఆమెకు సన్మానం చేస్తాం. కాకుంటే మళ్ళొక్కసారి కూడా కలెక్టర్ గారిని కలిసి మా గ్రామానికి రమ్మని చెప్తాం. రంగాయపేటకు వచ్చి ఇక్కడి గ్రామ ప్రజల యొక్క బాధలు వినండి. ఇక్కడి గ్రామ ప్రజల యొక్క కష్టాలు చూడండి. చూసి అగర్వాల్ కంపెనీ ఇమీడియట్ గా ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తానికి ఫైళ్లు కదిలియాలని చెప్పి నేను కలెక్టర్ గారికి 2 చేతుల దండం పెట్టి వేడుకుంటున్నా. దయచేసి కలెక్టర్ గారు మీ చేతుల్లో ఉంది. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి కదిలించాలి. పోలీసు వాళ్ళు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు గుంపులుగా రాకండి, మీరు బెదిరియకండి, మీరు కేసులు పెట్టకండి. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలే, రంగాయి పిల్లలు కూడా మీ పిల్లలే అనుకొని మీరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్ మిత్రులను కూడా కోరుకుంటున్నా, సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా. మీరంతా కూడా రంగాయపల్లి గ్రామానికి రండి, ప్రతి మనిషిని కదిలియండి. వాళ్ళకున్న కష్టాలు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి అధికారుల దృష్టికి వచ్చే విధంగా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.